ఒక దేశం ఇంకొక దేశానికి ఆక్రమంగా ప్రయాణించే మార్గాన్ని దాన్ని డంకీ రూట్ అంటారు, అంటే గాడిదల మార్గం అనమాట. అట్లా చెప్తే దీన్ని ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ విధమైన ప్రయాణం ఆఫ్రికా కంట్రీ నుంచి అరేబియాకి ప్రయాణం చేసే మార్గంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, 186 మంది మిస్ అయ్యారు. ఇది ఎక్కడ జరిగిందంటే డెబోలి మరియు యమాన్ మధ్యలో ఉన్నటువంటి రెడ్ సీని దాటేటప్పుడు, రెడ్ సీని దీన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని కూడా అంటారు అనమాట. ఈ దాటే ప్రయాణంలో ఎవరు దాటుతున్నారంటే ఆఫ్రికన్ కంట్రీస్, అంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు అనమాట. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటంటే జిబోటి, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలిలాండ్, సోమాలియా ఇవన్నింటిని కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా. హార్న్ అంటే ఏంటంటే ఒక కొమ్ములాగా అనమాట. ఈ దేశాలన్నీ చూస్తే ఒక కొమ్ములాగా ఉంటాయి అనమాట, జంతువులకు కొమ్ము ఉన్నట్టుగా ఉంటాయి కాబట్టి దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. ఇక్కడి నుంచి వీళ్ళు సౌదీ అరేబియాకి ఒక డంకీ రూట్లో వెళ్తూ ఉంటారు అన్నమాట. డంకీ రూట్లో అంటే రెడ్ సీని దాడతారనమాట. దాటడానికి బోట్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రమాదకరమైన బోట్లలో ప్రయాణం చేయడం వల్ల, కెపాసిటీకి మించి ప్రయాణం చేయడం వల్ల, మరియు అనేక మంది స్మగ్లర్లు కానివ్వండి మిగతా వాళ్ళు కూడా దాడి చేయడం వల్ల వీళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు పడవలు మునిగిపోయి 4 పడవలు మునిగిపోయి 186 మంది మిస్ అయినట్టుగా చెప్తున్నారు, కొంతమంది చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇది ఎక్కడ యమాను డెబోలి మధ్య ప్రాంతంలో జరిగిందన్నమాట. ఈ విధంగా వీళ్ళు డంకీ రూట్లో యమాన్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. యమాన్లోకి ఎంటర్ అవుతున్న కారణాలు ఏంటంటే యమాన్లో ఉన్న పరిస్థితులు కానివ్వండి, అక్కడ సరైన భద్రతా కారణాలు లేకపోవడం వల్ల కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా యమాన్లో ఎక్కువ మంది వలసదారులు ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. మైగ్రేట్ అయ్యి వీళ్ళు అక్కడ తోటల్లో కానివ్వండి, చేతి వృత్తులు, వాళ్ళ పనుల వాళ్ళు తమ దేశంలో ఉన్నటువంటి కరువుని తప్పించుకోవడానికి, నిరుద్యోగం నుంచి తప్పించుకోవడానికి ఇట్లా వలసదారులుగా అక్రమంగా డంకీ మార్గంలో చేరబడుతున్నారు. ఈ సమయంలో వాళ్ళు అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ఇది